మీ కిడ్నీలు అమ్మిన రోజున మీ కూతుర్లు మీ పిల్లలు ఎలాగ నరకం అనుభవిస్తారో ఇప్పుడు చెప్తున్నాను. ఇదే కానీ పీపీపీ కానీ ప్రైవేట్ అయితే మీ కుటుంబాలు కూడా 6 కోట్ల ఆంధ్రులు సఫర్ అవుతారు. అర్థమైందా? మానవుల హక్కు ఇలాగ ఆడుకుంటున్నారా మీ జీవితాలతో? ఇంత నాలెడ్జ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పీపీపీని ప్రైవేట్ చేస్తానంటే 6 కోట్ల మంది బయటకు వస్తారు. పాదయాత్ర చేస్తా, రథయాత్ర చేస్తా, బస్సు యాత్ర చేస్తా, ఏ యాత్రైనా చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను కష్టపెట్టలేదు, అడ్డుకోలేదు. నాతో కలిసి పనిచేసి ఉంటే బాగుండు, అదే కోరుకున్నాను. చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కనుక ఈ 2 విషయాలు ఈరోజు విశాఖపట్నంలో వారు సమిట్ పెడుతున్నారు. 1,00,000 కోట్లు వస్తాయని. అసలు 1000 కోట్లు ఎవరైనా ఇస్తాడో? ఈరోజు నాకు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎవడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అన్నది. ఇవన్నీ బూటకాలు, నాటకాలు, అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలు. అలాగే ఉండి 1,00,000 కోట్లు వచ్చిస్తే 5,000 కోట్లు లేకుండా 1,00,000 కోట్లు విలువైన ప్రజా సొమ్ము మెడికల్ కాలేజెస్ని, హాస్పిటల్ని ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో 33 సంవత్సరాలు ఫ్రీగా మీరు అంటగడుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. అరే 33 సంవత్సరాలు నువ్వు ఉంటావా నేను ఉంటానా? అంటే అమ్మేసినట్టే. అరే 33 సంవత్సరాలు చాలా ఆయన ఉంటాడా, మనం ఉంటావా? నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, లీజ్ తీసుకున్నాను. ఊర్లోకి రానివ్వకండి ఆ ఎమ్మెల్యేల్ని. నిలబెట్టి ప్రశ్నించండి ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని నిలబెట్టి ప్రశ్నించండి. ముఖం చూపించుకోకుండా చేయండి. కర్రలు కత్తెలు తీసి కొట్టకండి, రెచ్చిపోతే అది కూడా చేస్తారు. వద్దు. మీ జీవితాల్లో అమ్మేస్తున్నారు. డాక్టర్ కేఏ పాల్ ఒక ప్రవక్త మాటలు వినండి. స్టీల్ ప్లాంట్ని నేను తప్ప ఎవరైనా 3 ఆర్డర్లు తీసుకొచ్చి అమ్మకుంటే ఆపారు. ఇప్పుడు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. నేను అదే అన్నారు సీజే గారు, మీరు ఎన్ని పిల్స్ ఫైల్ చేశారు? 12 సార్లు అన్నాను. అంటే ఎన్ని డిస్మిస్ చేశారని అడగల. దేవుడు క్షమించడు. రాజకీయ నాయకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీకు భార్యలు, పిల్లలు, మనవలు, బంధువులు, ప్రియులు ఉన్నారు. ప్రైవేటైజేషన్ ఇమీడియట్గా వాపస్ తీసుకోండి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ సిపిఎం వాళ్ళ లీడర్స్ పేర్లు నాకు తెలీదు, నారాయణ గారు తెలుసు. అక్కడ బిఎస్పి, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, కుల నాయకులందరూ కలవండి, రండి, కలిసి పాదయాత్ర చేద్దాం. కావాలంటే కలిసి ఫైట్ చేద్దాం. ప్రజల కొరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల తెలుగు ప్రజల కొరకు, దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజెస్ని, హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా 10 నుంచి 17 ప్రైవేటైజేషన్ పేరుతో 33 సంవత్సరాలు లీజు పేరుతో అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు 3 ఆర్డర్లు తీసుకొచ్చాను అమ్మకుంటా. సుప్రీంకోర్టు ఏమన్నారు? మీరు రాసిందంతా ఆంధ్రప్రదేశ్ గురించే ఉంది. ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందో తర్వాత మీరు సుప్రీంకోర్టుకి రండి అనగానే మంగళవారం బయలుదేరి వచ్చి నేను ఫైల్ చేసి నిన్న బుధవారం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారు ముందు, బెంచ్ ముందు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించాను. 1, 2, 3 పాయింట్స్ అన్నిని. 1, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. క్యూబా లాంటి దేశంలో, అతి దరిద్రమైన పేద దేశంలోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తారు. మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రధానమంత్రికి, అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు,
పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మీ దరిద్ర మొఖాలకు 5,000 కోట్లు పుట్టట్లేదా? 5,000 కోట్లు లేవని 1,00,000 కోట్లు విలువైన భూములు, కాలేజీలు, హాస్పిటళ్ళు, ఇంకేవేవో ప్రైవేటైజేషన్ చేసేస్తారా? ఉట్టినే ఏ నారాయణకో ఇచ్చేస్తారా? ఇది నా వాదనలు. ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను, అది కూడా వీలైతే కొన్ని పాయింట్స్ ఫ్లూయెంట్గా వచ్చాయి. అవి సుప్రీంకోర్టులో వినిపించాను. మండే, సోమవారం, బుధవారం నిన్న హైకోర్టులో వినిపించాను. మానవ హక్కులలో ప్రధాన హక్కు లైఫ్, వైద్యం, ఆ తర్వాత విద్య. కరోనా సమయంలో దాదాపు 3% అంటే తక్కువైతే 5 కోట్ల మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్లు. కుటుంబానికే ఒకరు, బంధువుల్లో చనిపోయారంటే ఇంకెంతమంది చనిపోయారో లెక్కే లేదు. ఆ తర్వాత ఎంతో మన రాష్ట్రం, మన దేశం బాగుపడాలని అంటే వీళ్ళేం చేస్తున్నారు? ఉన్న హాస్పిటల్. అందుకే ఎవరు అనర్ దేశంలో అన్నిటికంటే మంచి హాస్పిటల్ ఎయిమ్స్ కదా, ఢిల్లీలో ఉన్నది. అక్కడ ప్రధానమంత్రి గారు ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఊరు ఆటో డ్రైవర్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి అంత మంచి హాస్పిటల్ ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లేదో జిల్లాకి ఒకటి కట్లే రైలు 3,20,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లు కొనడానికి, ఏరోప్లేన్లు కొనడానికి, సరదా టూర్లు వేయడానికి 30, 40, 50 కిలోమీటర్లకి ఈ ముఖానికి హెలికాప్టర్లు. ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30 సంవత్సరాల క్రిందట. అప్పుడు ఈ హెలికాప్టర్ మొక్కవేనా చూసారా? ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు. ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట, వాడికి హెలికాప్టర్ అట. ఒకడు ఉప ముఖ్యమంత్రి అట. వీళ్ళ మొఖాలకి 25,000, 50,000, 100 కోట్లు విలువైన హెలికాప్టర్లు. 5,000 కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్కి పెట్టడానికి డబ్బులు లేవట. చంద్రబాబు నాయుడు గారు నా ఆస్తి 1,00,000 కోట్లు అన్నారే, ఒక 5,000 కోట్లు ఇవ్వచ్చు కదా. 1,00,000 రూపాయలు లేనప్పుడు నన్ను మీరు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కూడా 1,00,000 కోట్లు, 5,00,000 కోట్లు ఉంది కదా. ఆయనైనా ధ్యానం చేయొచ్చు కదా 5,000 కోట్లు సొంత డబ్బు. మీకు చేత కాకపోతే 5,00,000 కోట్లు దానం చేశాను, నాకు అఫీషియల్ పర్మిషన్లు FCRA లేవు, మీరు సంతకం పెడితే డబ్బులు వస్తాయి కనుక పెట్టండి సంతకం. 5,000 కోట్లు 5 వారాల్లో ఇస్తాను. ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కలుస్తాను. ఇదో నేను 3 సార్లు ఆఫర్ ఇచ్చాను ఇప్పటికి మీకు. విద్యా వైద్యాన్ని ప్రైవేటైజేషన్ క్యూబాయే చేయలేదు, గవర్నమెంట్ బాధ్యత. మరి ఈ సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయరు ఈ పిల్లని. బెట్టింగ్ యాప్నే 10,00,000 కోట్లు నేను ఒక్కడనే ప్రిపేర్ చేశాను, ఫైల్ చేశాను, ఆర్గ్యూ చేశాను. మే 23న ఆర్డర్ తెచ్చాను, ఆగస్టు 1న ఆర్డర్ తెచ్చాను. నాకు క్రెడిట్ వచ్చేస్తుందని పార్లమెంట్లో నా బిల్లు పెట్టి నా పేరు పెట్టేస్తారని నాకు చెప్పకుండా బిల్లు పెట్టి బిల్లు పాస్ చేశారు. ఆ నరేష్ని బిల్లు పెట్టమన్నాను, నాకు అవసరం లేదని. 10,00,000 కోట్లు విలువైన బెట్టింగ్ యాప్లు ముగించానా లేదా? ఒంటరిగా పోరాడి. ఇంకెవడైనా ఫైల్ చేశాడా? పోరాడా? ఆర్డర్ తెచ్చాడా? ఇలాంటి ఆర్డర్లు 28 ఆర్డర్లు తీసుకొచ్చా. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తేలదా? ప్రత్యేక హోదా గురించి ఆర్డర్ తేలదా? ఇదే రాష్ట్రంలో, ఇదే హైకోర్టులో హైడ్రా మీద ఆర్డర్ తేలదా? తెలంగాణలో ఎమ్మెల్యేల గురించి ఫస్ట్ పిల్లేసి ఆర్డర్ తీసుకురాలేదా? ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద. యూనివర్సిటీ భూములు అమ్ముతుంటే ఆర్డర్ తేలదా? కామారెడ్డి రైతుల మీద ఆర్డర్ తేలదా? మహిళల గురించి ఆర్డర్ తేలదా? కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో అవి చేయకుండా చెప్తుంటే ఒక జడ్జి ఏదైనా కోప్పడి నా మీద ప్రేమతో సెటైర్లు వేస్తే అది రాస్తారు ఫ్రంట్ పేజీలో. బుద్ధి లేని గాడిదలు అందరూను. దేవుడు శపించిగాక మిమ్మల్ని అందరినీ. ఎవరు నెగటివ్ రాస్తున్నాడు? నెగటివ్ రాసిన వాళ్ళందరినీ వీడియో వై ఆ స్టేట్మెంట్ ఏమిచ్చారు ఆయన? నాకు మొట్టుగాలి పెట్టాడట ఒకడు అంటాడు. ఆయన ఎంత గౌరవంగా డాక్టర్ పాల్ ఎలాగిచ్చారు నన్ను
ఫస్ట్ వర్డ్ సెంటెన్స్ వినండి, ఇంగ్లీష్లో అది నేను పెట్టేస్తున్నాను, రికార్డింగ్ అంతానా. డాక్టర్ పాల్, హ్యావ్ యూ మూవ్ టు ఢిల్లీ యువర్ హెడ్ క్వార్టర్స్? నేనేమి రిప్లై ఇచ్చాను? యువర్ ఆనర్, వీ మస్ట్ ఫైట్ టుగెదర్ టు సేవ్. ఇంత మంచి ఆర్డర్ ఇచ్చిన సూర్యకాంత్ గారికి నాకు గొడవ పెట్టాలని చిట్టుకాయలు పెట్టారు, ముట్టుకాయలు పెట్టారు. అరే ఏపీ హైకోర్టుకి వెళ్ళమన్నారు ఆయన అన్నదంతనా. ఆర్డర్ ఉంది, ఆర్డర్లో క్లియర్గానే 1,00,000 కోట్లు విలువైన ఇంకొక ఆర్డర్ ఇచ్చారు నవంబర్ 3ని. అంత మంచి ఆయన్ని నాకు గొడవలు పెట్టాలంటే అవుతుందా? తప్పు కదా, ఆలోచించాలి కదా. మీ కొరకయ్యా నేను ఫైట్ చేస్తున్నాను. ఈ రూమ్లో ఉన్న 50 మంది కుటుంబాలు ఏమవుతాయి రేపు? ఇప్పుడు కిడ్నీని అమ్మేశారు, తీసేశారు, మీ కిడ్నీలు తీసేస్తారు వీళ్ళు. అప్పుడు బుద్ధి ఉంటారు. బుద్ధి ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు కేఎపాలు ఉండకపోవచ్చు, ఈ దేశంలోనే ఉండకపోవచ్చు, ఈ ప్రపంచంలోనే ఉండకపోవచ్చు. ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు ఫైట్ చేస్తున్నా. మీ మీడియా మీద దాడి చేస్తే వెళ్ళి ఖండించా, మోహన్ బాబుతో క్షమాపణ చెప్పించా. ఒక కెమెరామెన్ కొడితే దట్ ఈస్ కేఎపాల్. బుద్ధి బుర్ర ఉండొద్దా? రాసినప్పుడు పనికిమాల రాతలు రాస్తారు కొంతమంది, అందరూ కాదు, 2-3, అది కూడా. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకు? నేను కాపాడకపోతే ఎవరు కాపాడుతాడు? నేను ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు. 30,000 అమ్మాయిలు పారిపోయారు, దొరికిపోయారు, వాళ్ళు తీసుకొచ్చే ఏడి సుమతియో ఒక అమ్మాయి, ఏం పేరు అది, సుగాలి, మాట్లాడాను వారి కుటుంబంతో. సుగాలి అని ఊడిపోయాడు. ఏది సుగాలి? ఏది న్యాయం? అలాంటి వాళ్ళ గురించి మీరు రాయరే. ఏం దరువులు వేస్తారనా? నేను దేవుడితే దరువులే ఇస్తున్నా. కేపాలు ఒక్కడే అమ్ముడుపోకుండా ప్రతి పార్టీని, ప్రతి నాయకుడిని, ప్రతి గ్రూప్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను, పిల్లు వేస్తున్నాను, రూపాయి తీసుకోవట్లేదు. అరగంట సేపు అదాని ఎదురుగా కూర్చున్నప్పటికీ కాంప్రమైజ్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి. అదాని ఎప్పటి వరకు నేను చెప్పలేదు ఆయన కలిశాడని, మొదటిసారి చెప్తున్నా.